నమస్కారం వీవర్స్. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 11వ అధ్యాయము 11వ రోజు పారాయణ. భక్తుడు: స్వామి, నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు? స్వామి: ఒక్క దూలం ఇల్లు వేసుకొని ఎక్కడైనా ఉండవచ్చు. సద్గురువును సంపూర్ణంగా ఆశ్రయించటమే ఒక్క దూలము ఇల్లు వేసుకొనటం అంటే. కానీ అలా చేసేదెవరు? కానీ ఆ ప్రకారం చేయటమే నిజంగా ముక్తి కోసం అడగటమంటే, ముముక్షత్వమంటే. అందుకే స్వామి ఒకసారి కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడగరేమయ్యా, కొండలు పొర్లి జారి వస్తున్నావయ్యా అన్నారు. సాయిబాబా కూడా నా వద్ద జ్ఞానమనే ధనపు రాసులు అపారంగా ఉన్నా అడిగేవాడే లేడు. శిష్యుడు అనదగినవాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అన్నారు. నేను నా గురువును సేవించినట్లు సేవించగలిగితే శిష్యుడనని చెప్పుకోవాలి అన్నారు. స్వామి ఇంకొకసారి దక్షిణపు కొండ తేలి వచ్చింది, ఎవరైనా కొనేవాళ్ళుంటే కొనమని చెప్పండయ్యా అన్నారు. కొనటం అన్నా పాడటం అన్నా సద్గురువుని సేవించే విధానం ఎరిగి సేవించటం అన్నమాట. అందుకు శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీత మొదలైన సద్గ్రంథాల పారాయణ మననము చేసి ఆ సంస్కారాన్ని పెంచుకొనాలి. ఒక భక్తుడు తులసవ్వను, స్వామి మళ్ళా జన్మకు వస్తాడా అని అడిగాడు. తులసవ్వ 80 సంవత్సరాలకు మళ్ళీ వచ్చి హెచ్చు తగ్గులు చూసుకొని పోతాడట అని చెప్పింది. ఒకరోజు దశయ్యతో స్వామి, అయ్యా, వనమ్మ వేరే పోతుంది, అప్పుడు అన్నీ మనమే ఇవ్వాలయ్యా అన్నారు. దశయ్య చెల్లెలు వనమ్మ వితంతువు కనుక స్వామి అలా ఎందుకన్నారో ఎవరికీ తెలియలేదు. వారం రోజుల తర్వాత మనస్పర్ధలొచ్చి వనమ్మ అలిగి ఆ ఇంట్లోనే వేరే వంట చేసుకున్నది. పదార్థాలన్నీ దశయ్య గారివే. 4వ రోజున దశయ్య కొడుకు అన్నీ మరిచిపోయి కలిసి ఉండకపోతే తాను అన్నం ముట్టనని చెప్పాక ఆమె మళ్ళీ అందరితో కలిసి నివసించింది. ఎవరు ఎవరితో తగవు పడతారో, ఎవరు ఎక్కడ అన్నం తింటారో, ఏమి తింటారో కూడా రుణానుబంధం వలన నిర్ణయించబడే ఉంటుంది. అది తెలిసి సద్గురు సేవకుడు మాత్రమే నిందాస్తుతుల పట్ల సమానుడై నోరు విప్పక కర్మబంధము నుండి విముక్తుడవుతాడు. ఒకరోజు ఎవరో తననేమో అన్నారని రోషిరెడ్డి స్వామివారికి ఏకాంతంగా చెప్పుకున్నాడు. నోరు విప్పకూడదయ్యా అని స్వామి సెలవిచ్చారు. ఒకసారి భగవద్గీత 65 చూపులకు యువతలి వారివే గదయ్యా, అంతకు పై చూపు వారికి అది చాలదు అన్నారు స్వామి. ఒకనాడు స్వామి భోజనము చేస్తుంటే విస్తట్లో ఒక కుక్క నోరు పెట్టింది. స్వామి దానినేమీ అనకుండా యువతలికి వచ్చేశారు. కుక్క తృప్తిగా తిని వెళ్ళిపోయింది. అందుకే ఆయన అన్నం పెడితే కుక్కలన్నీ కోట్లాడుకోకుండా సామరస్యంగా తినేవి. ఓం విశ్వగురవే నమః. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 11. అంతుపట్టని స్వామి. బరిగెల స్వామి ఒకసారి, స్వామి వర్షం ఎలా వస్తుంది అని అడిగితే,
పైవాళ్ళనడిగితే చెబుతారయ్యా అన్నారు. స్వామి, మీకంటే పైవాళ్ళు ఎవరు? మీరే చెప్పండి అన్నాడు నాగయ్య. స్వామి, వాన కురిపించే 10 ఇంజన్లు మనవే కదయ్యా. వాటిలో ఒక్కదానిని పూర్తిగా పనిచేయనిచ్చినా ప్రపంచం తలక్రిందులవుతుంది. ఒకదానిలో సగమే గదయ్యా పని చేయించేది అన్నారు. అతడు వాటిని చూడాలని ఆతృతపడుతుంటే స్వామి, కొంచెంసేపు పడుకోనిస్తే సరిపోతుంది అని పదే పదే చెప్పాడు. ఆయన చెప్పారని అతడు కళ్ళు మూసుకొని పడుకోగానే దివ్యమైన ఆ 10 ఇంజన్లు దర్శనము అయ్యింది. అచ్చటి పనివారు అతనితో, అయ్యా, నీకు జీతం 500 రూపాయలు, మాకు 50 రూపాయలు రాశారు. వీటి పనంతా నీకు తెలుసట, అందుకే నీకు అంత జీతం అన్నారు. అతడు లేచి స్వామి దగ్గరకు రాగానే ఆయన, అవన్నీ మనవే గదయ్యా అన్నారు. శ్రీరామనాయుడు గారి తోట ఎన్నాళ్లకు కాపుకు రాలేదని చెబితే స్వామి చెరువు దగ్గర వాగు నుండి క్రింద చిందకుండా నీరు తెచ్చి ప్రతి చెట్టు కింద ఉగ్గు గిన్నెడు పోయండి అన్నారు. అలానే చెల్లి మిగిలిన నీరు బావిలో పోశారు. ఆ తోటలెన్ని చెట్లేగాక ఆ నీరు ఉపయోగించుకున్న వారి చెట్లన్నీ ఒకేసారి కాయటం మొదలెట్టాయి. కారి రామస్వామితో కలిసి స్వామి ఒకసారి పెంచలకోన వెళ్ళారు. స్వామి, అయ్యా, మనము కొండ చుట్టూ తిరిగి రావాలి అన్నారు. వారిని సత్రం దగ్గర నుండి మందిరం దగ్గరకు తీసుకువచ్చేసరికి ఆయన, అయ్యా, మనము కొండ ఎక్కి రావాలి, అప్పుడు మన లెక్క సరిపోతుంది అన్నారు. మరుసటి ఉదయమే అందరూ సిద్ధమైనప్పటికీ మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామి మౌనంగా ఉన్నారు, కదలలేదు. అప్పుడు సేవకులు అడిగితే, అయ్యా, మీరు పోతే ఎంత దూరం పోతారు? నేను పోయి వచ్చాను, లెక్క సరిపోయింది అన్నారు. తర్వాత అందరూ సోమశిలకు వెళ్ళారు. స్వామి వద్ద 5 దోవతులు కలిపి దారంతో కట్టిన మోపు వంటిది ఒకటి ఉండేది. దానిని గొలగమూడి ఆశ్రమంలో ఒక చెట్టు కొమ్మకు తగిలించి ఉంచేవారు స్వామి. ఒకరోజు ఆయన నిద్రిస్తూనే, ఈరోజు ఎవ్వరూ నోరు విప్పకూడదయ్యా అని పదే పదే అన్నారు. ఎందుకో ఎవరికీ తెలియదు. తరువాత ఆ ముందటి రాత్రి ఆ దోవతుల మోపు ఎవరో దొంగిలించారని తెలిసింది. దొంగిలించిన వారిని ఎవరూ తిట్టకుండా ఉండేందుకు ఆయన అలా చెప్పారు. అంతకుముందు ఆశ్రమంలో రాగి అంతా దొంగిలించారని చెబితే, వాళ్లకు లేకనే కదయ్యా ఎత్తుకుపోయారు, మనము వాళ్ళని ఏమీ అనకూడదే అన్నారు. దశయ్య 10 సంవత్సరాలు ప్రయత్నించినా స్వామి ఎక్కడ మల విసర్జన చేస్తారో కనుక్కోలేకపోయాడు. ఒకప్పుడు బాగా గమనించాడు. స్వామి వారికి అప్పుడు విరేచనాలు అవుతున్నాయి. ఆశ్రమంలో స్వామి ఒకచోట 2 అడుగుల లోతు గుంట ఒకటి, దాని పక్కనే 3 అడుగుల గుంట ఒకటి త్రవ్వించి వాటి నిండా నీళ్లు పోయించేవారు. అప్పుడు స్వామి మల విసర్జన అయ్యాక మొదట ఒక గుంటలో, తరువాత 2వ గుంటలో నీటితో శుభ్రము చేసుకునేవారట. ఆ గుంటలలోని నీరు ఎండిపోతే మరలా అవి పొర్లిపోయేదాకా పోయించేవారు. అలానే మరొకప్పుడు
దశయ్య, స్వామి మీరు 8 గుండాలు వేస్తే చూడాలనుంది అన్నాడు. అయ్యా మీరు తెస్తే నేను వెయ్యనా అన్నారు. స్వామి అట్లానే. అతడు 4 బండ్లు మనుషులను తీసుకువెళ్ళి మొత్తం 16 బండ్లు కట్టెలు కొట్టించి తెచ్చాడు. స్వామి 8 గుండాలు వేసి తెల్లారేసరికి కట్టెలన్నీ కాల్చివేశారు. కొన్నాళ్ళ వరకు ఆయన ఆ 8 గుండాలు నిర్వహించారు. తలుపులూరులో ఒకరోజు స్వామి, అయ్యా పైవాళ్ళంతా పెంచలకోనలో మీటింగు పెట్టుకున్నారు. పెంచలయ్య వాళ్లకు జవాబు చెప్పలేక మనల్ని రమ్మని 3 నాళ్ళ నుండి తిరుగుతున్నాడు. మనము ఈరోజు పోయి అందరికీ సమాధానం చెప్పి పెంచలయ్యకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసి వద్దాము, బయలుదేరండి అన్నారు. ఆయన అందరినీ తీసుకొని పెంచలకోనకు చేరారు. ఆయన ఆ దేవాలయము ముందు కూర్చుని రాత్రంతా మన కంటికి కనిపించని ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత పెంచలయ్యకు పీకులాట తప్పింది. ఇక పోదాం పదండి. ఆ రోజు బుధవారం. ఆ రోజులో శని, ఆదివారాలలో మాత్రమే బస్సు పెంచలకోనకు వచ్చేది. ఆ విషయము స్వామికి చెప్తే, బస్సు వస్తుంది లేవయ్యా అన్నారు. పావుగంటలో బస్సు రానే వచ్చింది అన్నాడు. బస్సు ఎందుకు వచ్చిందని డ్రైవర్ను అడిగితే, గోనుపల్లె నుండి బయలుదేరాక దేవుణ్ణి చూడాలనిపించి బస్సు వెనుకకు తిప్పి తీసుకొచ్చాము. స్వామిని తీసుకువెళ్ళటానికే భగవంతుడు అలా చేసి ఉంటాడు అన్నాడు. షిరిడీ సాయి యొక్క మరొక రూపమైన శ్రీ అక్కల్కోట స్వామి కూడా ఆలయంలోని దేవతలను పరుషంగా మాట్లాడి మందలించి సకాలంలో వర్షాలు కురిపించటం వంటి లోకహితమైన పనులు చేయమని వారిని ఆదేశిస్తూ ఉండేవారు. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయేయి. ఒకరోజు స్వామి, దొడ్ల రామిరెడ్డి, స్వామి మీ దయవలన కేసు గెలిచాను. గెలిస్తే మీకొక గట్టి ఇల్లు కట్టించాలనుకున్నాను. ఇల్లు ఎలా కట్టించమంటారో చెప్పండి అని ప్రార్థించాడు. స్వామి నాకు ఇల్లు వద్దు గాని ఇచ్చట ఆంజనేయ స్వామి గుడి ప్రహరీ కట్టించు అన్నారు. అతడు సరేనని వెళ్ళాడు కానీ ఆ విషయమే పట్టించుకోలేదు. స్వామి ఒకరోజు బుజ్జయ్యను, కాటారెడ్డి సుబ్బరామిరెడ్డిని పిలిచి, అయ్యా మీరు రాత్రి 12 గంటలకు కాలినడకన వెళ్ళండి. ఆయన ఆంజనేయ స్వామి గుడికి ప్రహరీ కట్టిస్తానన్నాడు. ఆ విషయము మాట్లాడి రండి అని చెప్పారు. అలానే వారిద్దరూ అర్ధరాత్రి 6 మైళ్ళు నడిచి వెళ్ళి దొడ్ల రామిరెడ్డిని నిద్రలేపి విషయం చెప్పారు. అతడు నాకింకా కొన్ని కోర్టు కేసులున్నాయి, అవి కూడా పూర్తయితే కట్టిస్తాను. మిమ్మల్ని స్వామి పంపారు గనక 400 రూపాయలు ఇస్తాను. మిగిలినది చందాలు దండి కట్టించండి అన్నారు. ఆ డబ్బు తీసుకుని తిరిగి వచ్చి స్వామికి చెబితే, ఆయనే వచ్చి కట్టిస్తాడులే అయ్యా, మీరు పని మొదలు పెట్టండి అన్నారు. వారు పని ప్రారంభించిన 4వ రోజున రామిరెడ్డి వచ్చి పని చూచి, మిగిలిన పైకం కూడా నేనే పంపుతాను, ఎక్కువ మంది మనుషులను పెట్టి త్వరగా పని పూర్తి చేయించండి అని చెప్పి వెళ్ళాడు.
ఇంతకు అతడే వచ్చి అన్నీ కట్టించేటప్పుడు బుజ్జయ్య వాళ్లను కాలినడకన అర్ధరాత్రి పంపించేదెందుకో ఆయనకే తెలియాలి. ఇలానే శ్రీ సాయిబాబా నివాసము ఒక శిథిలమైన మసీదు. దానిని మరమ్మతు చేయించాలని ఒక భక్తుడు రాళ్ళు తోలించాడు. కానీ వాటితో షిరిడీలోని ఆలయాలు బాగు చేయించమని సాయి ఆదేశించారు. ఒకరోజు పోలీసులు దొంగను వెతుక్కుంటూ స్వామివారిని అనుమానించి కాలువాయి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి తాళం పెట్టారు. సాయంత్రానికి గ్రామస్తులకు తెలిసి వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ను చివాట్లు పెట్టి స్వామి గురించి చెప్పారు. అతడు స్వామిని క్షమాపణ కోరి వదిలిపెట్టాడు. స్వామి, ఇక్కడైనా బాగానే ఉంది కదయ్యా, ఇక్కడింకా 6 గంటలు ఉండాలి అని చెప్పి అంతసేపు అక్కడే ఉండి వచ్చేశారు. మానావమానాలు, సుఖదుఖాలు కర్మ ఫలితమే గాని అర్హతకు సంబంధించినవి కావు. అదే స్వామి బోధ. అనంతసాగరములో చెడ్డా వెంకట్రెడ్డి తరచుగా స్వామికి ఆతిథ్యమిచ్చేవాడు. ఒకరోజు అతడు, స్వామి, మీరు మహాత్ములంటారే, నాకే దైవ నిదర్శనం చూపండి, నాకేదైనా నిదర్శనం చూపండి అన్నాడు. స్వామి, అయ్యా, నిదర్శనం చూస్తావా? సరే, కళ్ళు మూసుకో అని అతని తలపై చేతితో తాకి కళ్ళు తెరవమన్నాడు. చూస్తే కనుచూపు మేరకు ప్రపంచమే లేదు. చెట్లు, ఇండ్లు ఏవీ లేవు. ఎంత దూరము చూసినా లెక్కలేనన్ని నీటి గుండాలు. ప్రతి గుంటలోనూ మెడలోతు స్వామి మాత్రమే నిల్చొని ఉన్నారు. వారి తలలు మాత్రమే కనిపిస్తున్నది. ఆ దృశ్యము చూడలేక, స్వామి, తమరు దైవస్వరూపులు, మీకు ఆది అంతు లేవు. ఈ దృశ్యము భరించలేను, మామూలు దృష్టి ప్రసాదించండి అని విశ్వరూపము చూచిన అర్జునుని వలె వెంకట్రెడ్డి వణుకుతూ అన్నాడు. స్వామి అతని తలపై త్రాకగానే మరలా మామూలు ప్రపంచమే గోచరించింది. ఒకసారి బద్వేలు తెప్పమీదుగా వెడుతూ రాజుపాలెం జయరామయ్యతో, స్వామి, ఆకాశంలో వెళుతున్న వారిని చూడయ్యా అన్నారు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. స్వామి అతను కళ్ళు తాకి మరలా చూడమన్నారు. ఈసారి అతనికి చాలా పొడవైన మనుషులు ఆకాశంలో నడుస్తూ కనిపిస్తున్నారు. స్వామి తిరిగి అతని కళ్ళు తాకగానే అతనికి ఆ దృశ్యం అంతరించి పరిసరాలు తెలిశాయి. సాయిబాబాను ఒక భక్తుడు వైకుంఠం, కైలాసం వంటి లోకాలు నిజంగా ఉంటే తనకు చూపమని కోరినప్పుడు ఆయన అలాగే అతనికి దివ్య దర్శనం ఇచ్చారు. ఒకరోజు భక్తురాలు వక్యమ్మ ఆశ్రమంలో స్వామివారికి ఎదురుగా దూరంగా నేల మీద పడుకుని చూస్తున్నది. అకస్మాత్తుగా 20 అడుగుల దూరంలో మొదట రామలక్ష్మణులు, తర్వాత అదే స్థానంలో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. మరొకప్పుడు ఆమె ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతలందరూ సభ చేస్తున్నట్లు కనిపించింది. మరొకప్పుడు స్వామి ఆమెను పిలిచారు. ఆమె వెళ్ళేసరికి స్వామి స్థానములో కృష్ణుడు నాట్యం చేస్తూ వేణువు ఊదుతూ కనిపించాడు. ఆమె ఆనంద బాష్పాలు రాలుస్తూ కొంతసేపు దర్శించాక ఆ స్థానంలో మళ్ళీ స్వామియే కనిపించారు. మరొక రోజు ఆలయంలో ఆంజనేయ స్వామి ఆమెకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి మాల వేసి పూజ చేసుకో అని చెప్పారు. రామానాయుడు నాగుల వెల్లటూరు, అతని తల్లి ఒక రాత్రి మేలుకొనే ఉన్నారు. అతనికి స్వామి కిరీటము, భుజ కిరీటము,
భుజ కీర్తులు ధరించి విష్ణువుగా దర్శనమిచ్చారు. అతని తల్లికి మాత్రం ఏమీ కనిపించలేదు. ఆ సమయంలో స్వామి ఆ గ్రామంలోనే ఉన్నారు. ఉదయమే ఆమె దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి, అమ్మ, పైవాళ్ళు వచ్చి గుండములో విడిది చేసిపోయారు అన్నారు. యజ్ఞము సరిగా చేస్తే ఆ గుండములో దేవతలు విడిది చేసే మాట నిజం. ఆ సత్యమే ఆమె బిడ్డకు దర్శనమిచ్చింది. సాయిబాబా వలె స్వామి కూడా ఈ భక్తురాలికి తామే సకల దేవతా స్వరూపమని దర్శనమిచ్చారు. ఒకనాడు రోషిరెడ్డికి స్వామి చెక్క పలక ఇచ్చి దానిపై ఏమున్నదో చూడమన్నారు. అతడికి ఏమీ కనిపించలేదు. స్వామి, బాగా చూడయ్యా అన్నారు.